కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో చీకోటి ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ వర్గాన్ని కించపరిచేలా చీకోటి ప్రవీణ్ మాట్లాడడం సరికాదంటున్నారు. శివాజీ మహారాజ్ అందరివాడని, ఆయనను ఒక వర్గానికి ఆపాదించి ఇతరులపై విమర్శలు చేయడం సరికాదంటున్నారు. చీకోటి ప్రవీణ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా, విద్వేషాలు రేపేలా ఉన్నాయంటున్న టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధికార ప్రతినిధి అంజనమ్మతో మా రిపోర్టర్ కిరణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోని నియోజకవర్గంలో అయితే మనం ఉన్నాము. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు అయితే నిన్న ఘనంగా జరిగాయి. కానీ ఆ వేడుకలకు చీకోటి ప్రవీణ్ గారు అయితే ఆదోనికి విచ్చేశారు. కానీ ఆయన నిన్న వచ్చి సభల్లో మాట్లాడిన ప్రసంగాలు ఏదైతే ఉన్నాయో ఆయన కొంచెం విమర్శకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అది కొంతమంది నెటిజన్లు అయితే సోషల్ మీడియా కూడా ఆయన మాట్లాడిన తప్పు అని చెప్పేసి అంటున్నారు. అయితే టీడీపీ నాయకురాలు అయిన మేడం గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన ఎందుకు విమర్శలకు గురైనారో ఆమె మేడం అడిగి మరి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, వచ్చారు ఆయన మాట విధానం ఏదైతే ఉందో నెటిజన్లు వచ్చేసి ఆయన విమర్శిస్తున్నారు, ఎందుకంటారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు అంజనమ్మ. నేను కర్నూలు పార్లమెంటు అధికార ప్రతినిధిగా నేను బాధ్యతలు స్వీకరించి ఉన్నాను. గత 3 నెలల నుంచి ఈ నెల 4వ తారీఖు కూడా ప్రమాణ స్వీకారం అయింది, 5వ తారీఖున. కాకపోతే నేను నిన్న మాట్లాడిన మాటల్లో నేను ఒక టీడీపీ అనే పదం ఎక్కడ వాడలేదు. ఒక హిందూ మహిళగా నేను నా ఏదైతే వ్యక్తపరచాలనుకుంటున్నానో నా భావనను వ్యక్తపరిచాను. అందులో చీకోటి ప్రవీణ్ క్యాష్ అనేది నడిపినాడు. అట్లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ముఖ్య అతిథి అని చెప్పేసి నీలకంఠ అనే అతను అండ్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన వ్యక్తులు బాధ్యతాయుతాన్ని మర్చిపోయి ఎవరినో తీసుకొని వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజుకి ఇచ్చిన అగౌరవం అది. అందుకోసమని నాకు చాలా బాధ అనిపించింది. ఒక హిందువుగా ఒక విలువ కలిగిన వాళ్ళని ఎవరినైనా పిలుచుకొని వచ్చి ఘనంగా వేడుకను నిర్వహిస్తే దానికి ఒక విలువ గౌరవం అనేది ఉంటుంది. విలువ లేని వాళ్ళని తీసుకొని వచ్చి క్యాసినో కోచ్ నడిపినని, లేకపోతే చీకటి రాజ్యాన్ని ఏలిన వాళ్ళనో, లేకపోతే అక్రమంగా రవాణా వ్యవస్థను చేసిన వాళ్ళనో తీసుకొని వచ్చి మన ఆదోనిలో, అందులోనూ సూక్ష్మము వెనుకబడిన ప్రాంతము, ఇక్కడ అందరూ కూడా హిందువు, ముస్లిం, జైనులు, బౌద్ధులు, ఇక్కడ అందరూ క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి ఉన్నారు. అట్లాంటి ప్రాంతంలోనూ ఈ చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తిని తీసుకొని రావడం నిజంగా బాధాకరమే. ఎందుకంటే ఆయన వీడియోలో ఇదివరకే మనం చూసాము, ఆయన చేసిన సాంగత్యాలను కూడా మనము వింటూనే ఉన్నాము. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ తీసుకొని వచ్చి ఆందోళన ఎక్కించి కట్టర్ హిందూ అని చెప్పారు. ఇదే చీకోటి ప్రవీణ్ గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈయన చేసిన అవినీతికి పరాకాష్ఠకి 30 నుంచి చాలా కేసులు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి మన ఆదోనిలో విలువ ఇవ్వడం ఏంటంటే, అసలు మన హిందువులు ఏమైనా లేదా ఆదోనిలోనా? నాకు తెలిసి ఆదోనిలో గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ గురువులు కానీ ఎవరినైనా పిలుచుకొని వచ్చి ఆ ఛత్రపతి శివాజీ మహారాజుకి యొక్క జయంతిని పురస్కరించుకొని గౌరవించుకొని ఉన్నంటే కూడా చాలా బాగుండేది. కానీ మా శివాజీ మహారాజుకి విలువ లేకుండా చేశారన్న బాధతోనే నేను ఒక హిందూ మహిళగానే నేను నా ఆవేదనను వ్యక్తపరిచాను. నేను సూటిగా అడగాలనుకున్న దాన్ని నేను ఖచ్చితంగా బరాబర్ అడిగి తీరాను. చీకోటి ప్రవీణ్ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలకు అయితే ఎవరైతే వచ్చారో చీకోటి ప్రవీణ్ ఆయన సభలో మాట్లాడిన అదే సంభాషణ ఏదైతే ఉందో అది మొత్తం ముమ్మాటికి అలా మాట్లాడకూడదు అని చెప్పేసి అని చెప్తున్నారు. చూస్తున్నాడు.